కడప నగరంలోని అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ నందు కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అదే నేపథ్యంలో చూస్తే మన కడప జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు, అదేవిధంగా ఒక ఎంపీ స్థానం అయితే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే కడప నియోజకవర్గంలోని రిమ్స్ సమీపంలో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్ కళాశాల నందు కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే ఇదే దిశలో చూస్తే మనకు ముఖ్యంగా కౌంటింగ్ దగ్గర అయితే ఏర్పాట్లు అయితే ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, అంటే జిల్లా ఎస్పీ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే దిశలో చూస్తే మనకు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా అయితే కడప కౌంటింగ్ సెంటర్ వద్ద నిర్వహించడం జరిగింది. అయితే గతంలో ఎలక్షన్ సంబంధించి మే 13న జరిగిన ఎలక్షన్ సంబంధించి పలు చోట్ల అల్లర్లకే పాల్పడిన వారిపైన కూడా ఎస్పీ పూర్తి స్థాయిలో అయితే విచారించి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలలో ఎవరైతే అల్లర్లకి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా జిల్లా బహిష్కరణ కూడా చేయడం జరిగింది. జూన్ 7వ తేదీ వరకు జిల్లా బహిష్కరణ ఉంటుందనేసి ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనకు ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలవబోతున్నారో అనే విషయానికి వస్తే ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనే విషయానికి వస్తే ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేసే రోజే జూన్ 4వ తేదీ అనేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంకి వస్తే మనకు పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అయితే కడప మౌలానా అబ్దుల్ కళాశాల నందు ఉర్దూ యూనివర్సిటీ నందు ఆ యొక్క పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అదేవిధంగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనే విషయానికి వస్తే మినిట్ టు మినిట్ న్యూస్ 360 మీతో ఉంటుంది. కెమెరామెన్ వెంకటేష్తో కృష్ణ, న్యూస్ 360 కడప.